హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించెదరు. మీరు ఎప్పటి నుంచో దేవుని నమ్ముకున్నాను అంటున్నారు, ఏదో చేశామంటున్నారు. కానీ ఆ సుంకరు వచ్చి పశ్చాత్తాపడ్డాడు. ఒక్క అవకాశం దొరికింది, ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకొని రక్షించబడ్డాడు. ఆ సిలువ మీద దొంగకు ఒక్క అవకాశం దొరికింది, బతుకంతా వేస్ట్ చేసుకున్నాడు. లాస్ట్ అవకాశం ప్రభు మాట వినే అవకాశం దొరికింది. ప్రభు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొని ఒక్కసారి ప్రార్థన చేశాడు అతను బతుకులో. మనం ఎన్ని వందలు ప్రార్థన చేసి ఉంటాం ఈ పాటికి. వచ్చినాయా జవాబులు? ఒక్క ప్రార్థన చేశాడు. పనికి మాలినోడా, నీ జీవితం అంతా ఇష్టం వచ్చాడు బతికేసి ఇప్పుడు వచ్చి నువ్వు పరలోకం అంటావా అని అన్నాడా? అయినా ఇప్పుడు ఆ సమయం అది, నేను ఎంత కష్టాల్లో ఉంటే అన్నాడా? ఏమన్నాడండి ఆయన? నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. మీకంటే ముందు దొంగలు, వేశ్యలు, వ్యభిచారులు, కొత్త వాళ్ళు, ఈ రోజులో అనేక మంది విగ్రహారాధికులు, మూర్ఖులు, జీవితాలు నాశనం చేసుకుంటున్న వారు యేసుప్రభు నమ్ముకొని ఎంత వైరాగ్యంతో బతుకుతున్నారంటే నేను చూస్తానండి. కొంతమంది కొత్తగా ప్రభువు నమ్ముకున్న వాళ్ళు అగ్ని పరుగులెడుతూ ఉంటారు. అగ్నిలాగా ఉంటుంది వాళ్ళకి, గుండె మండిపోతుంటుంది. ఏదైనా చేయడానికి సిద్ధం దేవుని కొరకు. నువ్వు ఎప్పటి నుంచో ప్రభువుని నమ్ముకున్నావు, ఏం చేస్తున్నావు దేవుని కొరకు? ఏం చేసావు దేవుని కొరకు? నువ్వు ఈ లోకంలో ఎన్ని పనులు చేసావో అది దేవుడు అడగడండి. రేపు నువ్వు ఏం సంపాదించావు అన్నది అడగడు ఆయన, ఎన్ని మేడలు కట్టావు అన్నది అడగడం. కానీ నా కొరకు నీవేం చేశావు? నీ రక్తం ఇచ్చి నేను కొన్నాను, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు నా సొత్తు అన్నాను కదా. మీరు మీ దేహాలతో దేవుడిని మహిమపరిచారా అని అడుగుతాడండి. ఇది మంచి అవకాశం. దేవుడిచ్చే ప్రతిఫలం మనం పొందాలంటే ఇంతవరకు మీరు ఎలా బతికారో వదిలేయండి. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. పాతది వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు ఈ రోజు నుంచి ప్రభా నీ తోటలో పనిచేస్తా, నీ రాజ్యంలో పనిచేస్తా, నువ్వు చెప్పినట్టు చేస్తా, నీకోసం జీవిస్తా, నా జీవితాన్ని నీకు అప్పగిస్తా, నా చేతులతో పనిచేస్తా. ప్రతివారు వారి చేతులతో ఏ పని చేసినా కడుపు నిండుద్దండి. 10 మంది కడుపు నింపగలదు మనం. మీ చేతులు పని చేయాలి. పని చేయని వాళ్ళని చేతులు, చెప్పాను కదా, భోజనం చేయకూడదు. పరుల జోలికి పోయేవారికి ఉంటున్నారు, కుటుంబాలకు నాశనకరంగా ఉంటున్నారు. చాలామంది తాగుబోతులకి మూల కారణం ఏంటంటే వాళ్ళకి పని లేదు. వాళ్ళకి పని లేదు కాబట్టి త్రాగుతున్నారు. ఈ రోజుల్లో ఎంతోమంది యవనస్తులకు ఉద్యోగాలు లేవు మన దేశంలో, కాబట్టి వాళ్ళు డ్రగ్ అడిక్ట్స్ అయిపోతున్నారు. ఊరకే రోడ్ల మీద బైకులు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. ఏదో ఒక పని, దేవుడు నీ చేతికి ఇచ్చింది ఏదైనా సరే, పెన్ అయినా సరే, కంప్యూటర్ అయినా సరే, ఒక సూదైనా సరే, ఒక కత్తి అయినా సరే, ఒక ఇన్స్ట్రుమెంట్ అయినా సరే, ఏదైనా నీ చేతులతో దాని మీద ప్రాక్టీస్ చేయి, దానితో వాడు. నీ హృదయంలో నీవు దీవించబడతావు, నీ జీవనాపాధి తీరుతుంది, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతావు. ఎవరో నాకు వచ్చే అవకాశం ఇవ్వాలి అనొద్దండి, నువ్వే అనేకులకు అవకాశం ఇచ్చేవారిగా చేస్తాడు దేవుడు. నాకు ఉద్యోగం లేదు అనేవాళ్ళు మా సహవాసంలో కొందరు రక్షించబడి మారు మనసు పొందిన తర్వాత ఇవాళ 100 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థితిలోకి హెచ్చించారండి వాళ్ళని. ఉద్యోగం లేదనుకున్న వాడు ఆయనే ఒక వృత్తి ప్రారంభించి, ఒక కంపెనీ ప్రారంభించి, ఒక ట్యూషన్ సెంటర్ ప్రారంభించి, ఒక బిజినెస్ ప్రారంభించి, ఒక కన్స్ట్రక్షన్ ప్రారంభించి 10 మంది 100 మంది కూలోళ్ళని పెట్టుకొని వాళ్ళందరినీ పోషించగలిగినట్లుగా దేవుడు దీవించాడు. నీ చేతుల్లో ఏనుందో అది దేవుని చేతులకు అప్పచెప్పు. ఈ రోజు నుండి ఒక స్త్రీగా నీవెన్నో పనులు చేయొచ్చు. నీ కుటుంబాన్ని కట్టుకునే పనులు, నీ బిడ్డల్ని పెంచుకునే పనులు. మనం ప్రతి ఒక్కరము ప్రయోజకులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎవరు ఊరకనే ఉండొద్దు, ఎవరు మీ సమయాన్ని వృధాపరుచుకోవద్దు. దేవుడిచ్చిన ఆయుష్ ఏదైనా ఈ లోకంలో సంపాదించుకోవచ్చండి. ₹1,00,000 పోతే ఆడవద్దు, మళ్ళీ సంపాదించుకోవచ్చు. సంపాదించగలేమా? సంపాదించుకోవచ్చు. ఒక ఇల్లు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, బైక్ పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు. కానీ పోయిన సమయం ఒక్క క్షణం కూడా తిరిగి రాదు. అందుకని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీ సమయమును సద్వినియోగపరచుకోండి. సంవత్సరం అయిపోతుంది. సంవత్సరాంతంలో దేవుడు లెక్కలు చూస్తాడు, జాగ్రత్త. మెనే టెకెల్ ఉఫారసేన్ అన్నాడంటే ఇదిగో లెక్క చూసి ముగించాను, నువ్వు తక్కువగా ఉన్నావు కాబట్టి నేను విడిచిపెట్టేస్తున్నాను అన్నాడంటే మనకి గతి లేదు. కాబట్టి ఈరోజే ఒక తీర్మానం చేద్దాం. నేను ప్రభువుని నా హృదయంలో అంగీకరిస్తాను. నా చేతులతో దేవుని పని కొరకు పని చేస్తాను. నా జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటాను. ఇది మొదలుకొని దేవుని ఆశీర్వాదాలు నేను పొందుతాను అని తీర్మానం చేద్దాం. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ చూడు నాయన. చూడయ్యా, మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నావయ్యా నువ్వు. మాలో ఎవరైనా సరే తండ్రి, ఆది నుండి నేను ఎరిగిన వారమైనా, నిన్ను ఎరగని వారమైనా, నిన్ను బాధ పెట్టిన వారమైనా, నీకు లోబడిన వారమైనా నువ్వు మమ్మల్ని ఇంకా ప్రేమిస్తున్నావే. ఎప్పుడు దేవుడు నాకేదో ఇవ్వలేదంటూ సడిగేవారిగా మేము ఉండిపోకుండా సహాయం చేయను ఆయన. ఏం చేశాడు దేవుడని ఎన్నో మేళ్లు పొంది గొణుగేవారిగా మేము ఉండకుండా సహాయం చేయను ఆయన. తండ్రి, నమ్మదగిన దేవుడిగా నీవు ఉన్నావని, నీవేదిస్తే అది చాలని, నువ్వు కనికరిస్తేనే చాలన్న ఆ చివరి సమయంలో వచ్చిన వారి వలె మాకు ఆ కృతజ్ఞత మాకు దయచేయను ఆయన. ఆ యొక్క నమ్మకత్వం దయచేయి ప్రభా. దవా, నీ కొరకు కొద్ది సమయమైనా కష్టపడాలని, నీ రాజ్యాన్ని కట్టాలని, నీ కోసమైనా ప్రయాసపడాలనేది మాకు ఆశ దయచేయి తండ్రి. ఎంత పనులు చేస్తున్నాం లోకంలో డబ్బుల కోసం, ఎంతమందికి దాసులం అవుతున్నాం ఈ లోకంలో ఉద్యోగాల కోసం, ఎంతమందికి లంచాలు ఇచ్చి ఎన్నిసార్లు వాళ్ళు ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నామయ్యా. అయ్యో, ఎంత గొప్ప దేవుడిని వదిలిపెట్టుకొని, ఆశీర్వదించే దేవుడిని వదిలిపెట్టుకొని మనుషుల్ని ఆశ్రయించి నష్టపోయామయ్యా. ఇక చాలు నాయన. ఉద్యోగం లేదంటూ ఊరకున్న వారికి నీ పని, గొప్ప పని దయచేయి ఆయన. నీ రాజ్యాన్ని కట్టే పని దయచేయి తండ్రి. మాకు ఇచ్చావు చేతులు, మాకు ఇచ్చావు స్వరము, మాకు ఇచ్చావు జీవము నాయన. ఇవి నీవిచ్చినవే కదా, నీ కొరకు వాడటానికి సహాయం దయచేయి. ఏ పని లేదన్న వారికి పనులు దయచేయి నాయన. ఏ సంపాదన లేదన్న వారు సంపాదించినట్లుగా ఆశీర్వదించు తండ్రి. జీవితంలో అనేక పోరాటాలలో నష్టపోయి మూలబడ్డవారు, కృంగిపోయిన వారు, ఇక మేము ఎవరికి పనికిరామనుకున్నవారు ఈరోజు ప్రభువు నన్ను పిలిచాడు అన్నది గుర్తించి లేచి నీ దగ్గరకు రావడానికి సహాయం దయచేయి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దోహా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచితమైతే ఈ నెల నవంబర్ నెల 26, 27 తారీఖుల్లో 2 దినములు ప్రత్యేకమైన సువార్త కూడికలను ఖతర్ దేశంలో ఉన్న దోహాలో ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి దైవజనులు ఈ మీటింగులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ ఈ మీటింగులకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దోహా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ మిమ్మల్ని ముఖాముఖిగా చూడడానికి, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికి చెన్నై నుంచి మేము దోహా వస్తున్నాం. అనుదిన ధ్యానం ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ మేలు పొందుతున్న మీరు రండి. మనందరం కలిసి ప్రభువును ఆరాధిద్దాం, గొప్ప ఉద్యమాన్ని చూద్దాం. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 26వ తారీఖు 7 గంటల నుండి 10 గంటల వరకు, అలాగే నవంబర్ 27వ తారీఖు 7 గంటల నుంచి 10 గంటల వరకు ఒకే స్థలంలో ఈ 2 దినాల మీటింగులు జరుగుతున్నాయి. రండి. చిరునామా గమనించండి. కానా హాల్, రిలీజియస్ కాంప్లెక్స్, యాంగ్లికన్ సెంటర్, అబూ హమూర్, దోహా. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్స్కు మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి, లేక ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి. రండి. ప్రతి అనారోగ్యం నుండి విడిపించబడినట్లు, ప్రతి బాధ నుండి, శ్రమ నుండి తప్పించబడినట్లు, ప్రభు తన గాయపడే హస్తముతో మనల్ని ముట్టి ఉజ్జీవించినట్లు దేవుని అద్భుత కార్యాలను అనుభవిద్దాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. కలువరి ప్రేమే మధుర
హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే